సీనియర్ ఈ డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి జూనియర్ లైన్మెన్స్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ, జేఓస్ కానీ, జేపీఓస్ కానీ, లేదా సబ్ ఇంజనీర్స్ కానీ, ఏ క్యాడర్లు అయితే ఇనిషియల్ క్యాడర్లు జూనియర్ అసిస్టెంట్స్ కానీ ఈ క్యాడర్లలో రిక్రూట్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క సీనియారిటీని ఒకసారి రోస్టర్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ సీనియారిటీని మెరిట్ ప్రకారం పెట్టాలని 2009 నుంచి పెట్టాలని ఆల్రెడీ మనకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి ఎస్పీడీసీలో కూడా ఆర్డర్ ఉంది. మనకు ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ కొన్ని క్యాడర్స్ ఇంప్లిమెంట్ చేసారు. అది చేయొద్దని చెప్పేసి మనం చేయాలంటున్నాము. మన సోదర అసోసియేషన్ వాళ్ళు వద్దంటున్నారు. మరి ఈ అంశం కోసం మీరు ఈ మధ్యన వాట్సాప్లలో చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ట్రాన్స్కో ఒక డిసిషన్ తీసుకున్నారు. మనం 2009 అని ఉమ్మడి రాష్ట్రంలోనే 2011లో టీఓ 13 ఇవ్వడం జరిగింది. మనం 2009 నుంచి అయినా పర్వాలేదు పెట్టండి, ఎందుకంటే జోనల్ సిస్టమ్ జిల్లా సిస్టమ్ వచ్చినాక పెట్టండి అని మనం చెప్తే దాన్ని కూడా మన సోదరులు అడ్డు పెడతా ఉన్నారు. కానీ ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చింది కథ 1-2-1999 నుంచి ఏపీ ట్రాన్స్కో మెరిట్ ప్రాతిపదికన అన్ని సీనియారిటీలు రివ్యూ చేయబోతున్నారు. అదే టీఓ కూడా మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే 2009 నుంచి కనుక మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే ఈ సమస్యలు ఉండేది కాదు. రేపు ప్రమోషన్లు ఇస్తా పోతూ ఇప్పుడు ఇక కొత్త పద్ధతి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారు, అన్ని అడాక్ ప్రమోషన్ అంటున్నారు. మీకు ప్రమోషన్లు వచ్చినాయని సంతోషపడుతున్నారు, తర్వాత ఏమేది కూడా తెలియదు. ఏదేమైనా 2 సంస్థలను సామరస్యంగా మేనేజ్మెంట్స్ తోని ఇప్పుడు ఎందుకంటే మనకు జెన్కోకు నూతనంగా హరీష్ గారు సీఎండీగా నియమించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ట్రాన్స్కో సీఎండీ, తర్వాత ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గారితో కూడా మేము చర్చలు చేసి 2 అంశాలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యనే గౌరవ తెలంగాణ హైకోర్టు అన్ని ప్రమోషన్ల మీద స్టే ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఎందుకంటే 2018లో ఇచ్చిన జడ్జిమెంట్కే అమలు చేయడానికి దిక్కు లేకపోతే ఇంకెప్పుడు మీరు చేస్తారే అని మన అడ్వకేట్స్ని అడగడం జరిగింది. అక్కడ వారి దగ్గర సమాధానం లేదు. అంటే ఈ సమస్యలను అతి త్వరలోనే కూడా సాధించడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనకు ఎస్పీడీసీలో అంతటా కూడా చేయాలని, అదేవిధంగా రేపు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మీరందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.